నటరత్న ఎన్టీఆర్కి అచ్చొచ్చిన తేదీల్లో డిసెంబర్ 24 ఒకటి. 16 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సంవత్సరాల్లో ఇదే తేదీన నందమూరి తారక రామారావు అభినయించిన 2 సినిమాలు తెరపైకి రాగా ఆ చిత్రద్వయాలు విజయపథంలో పయనించాయి. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1. సంతోషం. 1949 నాటి తమిళ సినిమా వేలాయికారి ఆధారంగా సిపి దీక్షిత్ దర్శకత్వంలో జూపిటర్ సంస్థ నిర్మించిన చిత్రం సంతోషం. ఇందులో ఆనంద్ పరమానంద్గా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా అంజలీదేవి, జమున, జగ్గయ్య, రేలంగి, రాజసులోచన ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్ మాటలు పాటలు అందించగా విశ్వనాథన్ రామమూర్తి స్వరాలు సమకూర్చారు. 1955 డిసెంబర్ 24 అంటే 70 ఏళ్ల క్రితం ఇదే రోజున సంతోషం విడుదలై తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. 2. శ్రీకృష్ణ సత్య. లెజెండరీ డైరెక్టర్ కేవి రెడ్డి తెరకెక్కించిన ఆఖరి చిత్రమైన శ్రీకృష్ణ సత్యలో నటరత్న ఎన్టీఆర్ శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, రావణాసురుడిగా త్రిపాత్రాభినయం చేయగా తలైవి జయలలిత సత్యభామగా, చంద్రసేనగా ద్విపాత్రాభినయం చేశారు. మహానటుడు ఎస్వీఆర్ దుర్యోధనుడుగా, మహీరావణుడిగా 2 పాత్రల్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ నటీమణి దేవిక రుక్మిణి పాత్ర ధరించగా కాంతారావు నారద మహర్షిగా అలరించారు. ఆర్కే బ్రదర్స్ పతాకంపై ఎన్ త్రివిక్రమరావు నిర్మించిన శ్రీకృష్ణ సత్యకి పెండ్యాల బాణీలు కట్టారు. 1971 డిసెంబర్ 24 అంటే 54 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన శ్రీకృష్ణ సత్య విజయపథంలో పయనించడమే కాకుండా ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. డియర్ వ్యూయర్స్, ఈ 2 జనరంజక చిత్రాల్లో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.